వీపంతా రక్తం, ఒళ్ళంతా గాయాలు, దెబ్బలు, ఎలాగ గుద్దుంటారు, ఎలాగ దంచుంటారు మనకు తెలియదు. కానంట గట్టి స్వరముతో, గొప్ప స్వరముతో ఆరాధించారని వాక్యంలో రాయబడింది. And you know what happened? When they were praising God in the midst of enemies' attacks, you know what happened? సంఖ్యలో ఊడిపోయినాయి, భూకంపం. దేవుడు ప్రతి చెరసాల తలుపుని తెరిచాడంటే, మీ జీవితంలో చెరసాల తలుపులు ఉన్నాయా? మీ జీవితంలో అపవాది దాడులు ఉన్నాయా? ఇంకా గట్టిగా స్తుతించండి, ఇంకా గట్టిగా ఆరాధించండి. ఇంకా బహుగా మీరు శోధించబడినప్పుడు, మీరు బాధపరచబడినప్పుడు, when you are persecuted, you are blessed, మీరు ధన్యులు అన్నాడు దేవుడు కదా. సో బ్లెస్డ్ అంటే ఏంటి? హ్యాపీ అండ్ జాయ్ఫుల్ అంట. ఏంటది? బ్లెస్డ్ అంటే ఏంటి? ధన్యులు అంటే ఏంటి? యువర్ హ్యాపీ, యువర్ జాయ్ఫుల్. ఈరోజు అటాక్స్ మధ్యలో, పోరాటాల మధ్యలో, శోధన మధ్యలో గొప్ప స్వరముతో ఆరాధించాలంట. ఏమని? నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. రక్షణ పొందినప్పటి నుండి, నాటి నుండి నేటి వరకు నా సంతోషం పెరుగుతానే ఉంటుంది. అపవాది నువ్వు నా నోరు మూయించలేవు అని చెప్పగలిగిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా? లెట్ యువర్ ప్రైజ్ open the doors of your prison. Hallelujah. Let your praise cancel the works of the enemy. Let your praise do great things in your life what nobody can do. అర్థమవుతుందా? ఎవ్వరు చేయలేని కార్యము స్తుతి చేయగలుగుతుంది. ఏది? మీరందరూ కలిసి, మనమందరము కలిసి ఒకటే వచనం ఈసారి సంతోషముతో ఆరాధించండి. Are you ready? ఇది చప్పట్లు కొట్టండి.